4,000 crore పైన చంపదు. నా వేరుల గర్జన చలు ప్రపంచం జయించడానికి మీ అందరి బలంతో ఇంకా ఎక్కువ ప్రజలని గెలుస్తాం. యుద్ధానికి సిద్ధం కండి. ఇలాంటి చరిత్ర గాథల కోసం థింక్ హీరోను సబ్స్క్రైబ్ చేయండి. ఆ వినాశనానికి కేంద్ర బిందువుగా కూర్చున్నాడు ఒక మహాయోధుడు గెంఘిస్ ఖాన్. అది ఒక యుద్ధభూమి. చుట్టూ వినాశనం, రక్తపు మరకలు, భయంకరమైన నిశ్శబ్దం. ఆ వినాశనానికి కేంద్ర బిందువుగా కూర్చున్నాడు ఒక మహాయోధుడు గెంఘిస్ ఖాన్. అది ఒక యుద్ధభూమి. చుట్టూ వినాశనం, భయంకరమైన నిశ్శబ్దం. ఆ వినాశనానికి కేంద్ర బిందువుగా కూర్చున్నాడు ఒక మహాయోధుడు గెంఘిస్ ఖాన్. కేవలం 21 సంవత్సరాల్లో ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద భూసామ్రాజ్యాన్ని నిర్మించాడు. అతని మార్గంలో నిలిచిన వారందరూ అగ్నిలో భస్మమయ్యారు. ఇప్పుడు అతని శక్తి మరోసారి లేస్తోంది. అతని దారికి అడ్డొచ్చిన నగరాలు బూడిదయ్యేవి. కానీ అతను భారత్పై ఎందుకు దాడి చేయలేదు? కానీ అతను భారత్పై ఎందుకు దాడి చేయలేదు? Onward to the city of light. Our destiny awaits. ఈ ప్రశ్నకు సమాధానం అతని బాల్యంలో దాగి ఉంది. తొమ్మిదేళ్ల వయసులోనే అతను తన తండ్రిని కోల్పోయాడు. ఆ రోజు నుంచి జీవితం అతనికి ఒక యుద్ధమైంది. Hold steady. Our aim must be true. Yes, Commander. Ready. Now release. ఒక దశలో అతను బానిసగా బంధించబడ్డాడు. కానీ అతను అక్కడే ఆగలేదు. చీకటిని చీల్చుకుని బయటపడ్డాడు. చెంగిజ్ ఖాన్, మీరు మంగోల్ సామ్రాజ్యానికి గొప్ప ఖాన్గా ప్రకటించబడ్డారు. నా ధైర్యమైన యోధులారా, మనం ప్రపంచాన్ని చేద్దాం. రాయబారులను అవమానించడం ఒక సామ్రాజ్యానికి అంతం తెచ్చింది. ప్రతీకారం కోసం అతను ఒక దేశాన్ని నేలమట్టం చేశాడు. ఇండియా డెసిషన్. భారత్ అతని ముందే ఉంది, కానీ అతను వెనక్కి తిరిగాడు. కళ, వాతావరణం, వ్యూహం, చైనా తిరుగుబాటు, కారణాలు ఎన్నో. కళ, వాతావరణం, వ్యూహం, చైనా తిరుగుబాటు, కారణాలు ఎన్నో. 527లో అతను మరణించాడు. కానీ అతని సమాధి ఇప్పటికీ ఒక రహస్యమే. ఒక పేద బాలుడు ప్రపంచాన్ని వణికించిన చక్రవర్తిగా మారాడు. ఇలాంటి చరిత్ర గాథల కోసం థింక్ హీరోను సబ్స్క్రైబ్ చేయండి.